పవన్ అభిమానులు ఎంతగానో ఎదురు చూసినా సర్దార్ గబ్బర్ సింగ్ టీజర్ విడుదలై ఒక్కరోజు గడవకుండానే ఈ సినిమా టీజర్ పై కొందరు చేస్తున్న నెగిటివ్ కామెంట్స్ పవన్ అభిమానులను టార్చర్ పెడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పవన్ పుట్టినరోజు వేడుకలు ప్రారంభమైన అర్ధరాత్రి 12 గంటలకు విడుదలై ఈ టీజర్ విడుదలకు ముందు చాలా హడావిడి జరిగింది. ఈ సినిమా డైరెక్టర్ బాబీ అయితే ఈ టీజర్ ని చూసి తను తెగ ఎగ్జైట్ అయిపోయానంటూ ట్వీట్ చేసి దేవిశ్రీ ప్రసాద్ ఈ టీజర్ కు అందించిన ఆర్ఆర్ అద్దిరిపోయిందని ట్వీట్ చేయడంతో ఏదో అద్భుతం ఉంటుందని ఆశపడ్డ చాలా మందికి సర్దార్ గబ్బర్ సింగ్ టీజర్ నిరాశపరిచింది అంటూ కొంతమంది బహిరంగంగానే కామెంట్స్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం ఇంతకు ముందు ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో కనిపించిన గుర్రం గబ్బర్ సింగ్ గెటప్ నే టీజర్ లో కూడా చూపెట్టారు. కానీ కొత్త విషయం ఏముంది అని కొందరు కామెంట్స్ చేస్తున్నట్లు టాక్. అంతేకాదు 30 సెకండ్ల ఈ టీజర్ లో స్లో మోషన్ లో పవన్ నడుచుకుంటూ రావడానికి 10 సెకండ్స్ వృధా అయిపోతే మరో 10 సెకండ్లు గ్రాఫిక్స్ తో నింపేశారని పవన్ పై విమర్శకుల వాదన. మొత్తం మీద చూస్తే పవన్ ఈ టీజర్ లో కనిపించింది 10 సెకండ్లు మాత్రమే కదా అంటూ కొందరు సెటర్లు వేస్తున్నట్లు టాక్. అంతేకాకుండా ఈ టీజర్ వెనుక దేవిశ్రీ ప్రసాద్ ఉపయోగించిన ఇన్స్ట్రుమెంటేషన్ ఇప్పటికీ అనేక సార్లు కౌబాయ్ సినిమాల ట్యూన్స్ ను గుర్తుకు చేస్తోంది అని విమర్శిస్తూ ఉండడంతో ఈ కామెంట్స్ పవన్ అభిమానులు కంగారు పుట్టిస్తున్నాయి అని టాక్. దీంతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఈ టీజర్ ను ఎందుకు బయట తీసుకొచ్చారు అని పవన్ అభిమానులు మదన పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టాలీవుడ్ లో విడుదలైన సీక్వెల్ సినిమాలు అన్ని పరాజయం చెందిన నేపథ్యంలో సర్దార్ మొట్టమొదటి టీజర్ పైన ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ రావడం పవన్ అభిమానులకు షాకింగ్ గా మారింది అని అంటున్నారు.